Hi friends, my name is Lakshmi Devi. Welcome to Graphic Design Studio. Hi friends, welcome to the Graphic Designer Studio. నేను మీకు చెప్పబోయేది మనకి ఫోటోషాప్లోనైతేనేమి ఇల్యూస్ట్రేటర్ వాడతాం కదా, ఫోటోషాప్లోను ఇల్యూస్ట్రేటర్లోను అలాగే ఫోటోషాప్లోను ఇల్యూస్ట్రేటర్లోను చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా ఒక లోగో చేయాలన్నా, లోగో క్రియేట్ చేయాలన్నా చాలా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. ఎలా అంటే మీరు గూగుల్లోకి వెళ్ళండి, వెంటనే logomaker.comలో వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అది ఆన్ చేయండి. ఆన్ చేస్తానే మీకు ఎలా కనిపిస్తుందంటే, పేరు అయితే టైప్ చేస్తున్నాను, టైప్ చేస్తానే వెంటనే ఆటోమేటిక్గా లోగో క్రియేట్ అయిపోతుంది. సో మనం నేమ్ టైప్ చేసి క్రియేట్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా లోగో క్రియేట్ అయిపోతుంది. సో చూడండి మనకి ఎన్ని లోగోస్ ఉన్నాయో, శివ అనే పేరుతో ఎన్ని లోగోస్ వచ్చినాయో చూడండి. చాలా రకాలు, అంటే చాలా రకాలు వచ్చినాయి నేమ్స్. సో ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఒక లోగో కావాలంటే ఇల్యూస్ట్రేటర్లు కానీ ఫోటోషాప్లో కానీ చాలా కష్టపడుతూ ఉంటారు, ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. ఒక లోగో చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. దీంట్లో అయితే సింపుల్గా లోగో క్రియేట్ అయిపోతుంది. చాలా రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ లోగోస్ వస్తాయి. సో మళ్ళీ ఒక టైప్ చేస్తున్నాను, గ్రాఫిక్ డిజైనర్ స్టూడియో. నా లోగో వచ్చేసి నేను పెట్టిన ఛానల్ వచ్చి గ్రాఫిక్ డిజైనర్ స్టూడియో. సో అది నేమ్ టైప్ చేసిన తర్వాత, సో గ్రాఫిక్ డిజైనర్ స్టూడియోకి చూడండి లోగోస్ ఎలా వచ్చినాయో. డీప్ ఆర్ట్ ఎఫెక్ట్ అని గూగుల్లో టైప్ చేయండి. deepart.comలో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఒక ఫోటోని బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా చేంజ్ చేస్తుందో చూడండి. సో ఇవన్నీ అడ్వాన్స్డ్గా వచ్చినట్టు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ని ఈజీగా చేంజ్ చేస్తుంది, ఈజీగా మారిపోతుంది. సో ఇది కూడా చూడండి, బిల్డింగ్ మనం ఎలా కావాలంటే అలా, సో అలా మారిపోతుంది. సో మనం ఫొటోస్ని అప్లోడ్ చేసి కూడా సో ఈ విధంగా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది మన ఓన్గా ఒక ఫోటో ఉన్నిందనుకోండి, సో దాన్ని కూడా అప్లోడ్ చేసి చేసుకోవచ్చు. సో ఇది కూడా చూడండి, ఇమేజ్ పార్క్ పెయింటింగ్ మాదిరి చూపించి తర్వాత పార్కింగ్ చూపిస్తుంది. సో ఈ లేడీని చూడండి, ఫస్ట్ ఎలా ఉండింది, సో తర్వాత ఎలా ఉంది. సో ఇది కూడా మారిపోతుంది చూడండి. సో ఈ విధంగా కూడా మీరు మార్చుకోవచ్చు. చూసారా, చాలా సింపుల్గా ఉంది కదా. సో ఈ విధంగా మీరు కూడా ప్రయత్నించండి, ట్రై చేయండి. ఫోటోషాప్లోనైతేనేమి అలాగే ఇల్యూస్ట్రేటర్లో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. సో దీనికందే ప్రొడియా అనే యాప్, prodia.comలోకి వెళ్ళిన తర్వాత ఒక ఫోటోని ఎన్ని విధాలుగా చేంజ్ చేస్తుందో చూడండి. మన ఫొటోస్ అయినా కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఒక ఫోటో అప్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని జనరేట్ అని ఉంది కదా, జనరేట్ అని క్లిక్ చేయగానే అదే ఫోటో, అదే లేడీ వచ్చేసి చేంజ్ అయిపోతుంది, వేరే ఫోటో వస్తుంది. సో మీరు మళ్ళీ జనరేట్ కొట్టంగానే ఆ ఇమేజే ఇంకో విధంగా చూపిస్తుంది, ఇంకొక డిఫరెంట్ స్టైల్ అనమాట. చూసారా, డిఫరెంట్గా వస్తుంది చూడండి. ఆ అమ్మాయే డిఫరెంట్గా చూపిస్తుంది. డిఫరెంట్గా చూపిస్తుంది చూడండి. సో ఈ విధంగా కూడా మన ఫొటోస్ కూడా అప్లోడ్ చేసి చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ సెలెక్ట్ ఆల్ మోడ్ అని ఉంది కదా, సో అక్కడికి పోయిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకొని ఏదైనా కానీ మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. డిఫరెంట్గా చూపిస్తుంది అక్కడ కూడా. సో ఇక్కడ ఏంటంటే magicstudio.com, ఈ వెబ్సైట్ పేరు magicstudio.com. అప్లోడ్ ఫోటో అని ఉంది కదా, సో అక్కడ మీ ఫొటోస్ అయితే అప్లోడ్ చేయండి, లేదా వేరే వాళ్ళదైనా ఎవరిదైనా కానీ ఫొటోస్ అయితే అప్లోడ్ చేయండి. సో ఇది కూడా చూడండి, బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా క్లీన్గా తీసేస్తుందో చూడండి.
ఫోటోషాప్లో అయితే చాలా టైం పడుతుంది, దీంట్లో టైం కూడా తెలీదు. సో చాలా తొందరగా అయితే మనకైతే పని అయితే అవుతుంది. సో నా ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూసారా, నా ఫోటో బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా అది తీసేసింది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ మనం ఏదైనా మార్చుకోవచ్చు. చూడండి, బ్యాక్గ్రౌండ్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా బ్యాక్కి వెళ్ళిపోతుంది, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోతుంది. సో సింపుల్గా ఫోటోషాప్ వర్క్ చాలా సింపుల్. బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం ఈ మొబైల్లో అయితేనేమి, అలాగే పీసీ కంప్యూటర్లో అయితేనేమి, ల్యాప్టాప్లో అయితేనేమి, సో దేంట్లైనా కానీ ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీ ఫోటో అయితే సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇంకొక ఫోటో అప్లోడ్ చేస్తాను చూడండి. సో ఒక లేడీ ఉంది కదా, లేడీని తీస్తాను. లేడీ ఫోటో తీసినాను. సో టైం పడుతుంది. చూడండి, బ్యాక్గ్రౌండ్ క్లియర్ అయిపోయింది. సో క్లియర్ అయిపోయింది కదా, చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్లో తీసేసింది అనమాట బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ కూడా మనము బ్యాక్గ్రౌండ్ అయితే ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సెట్ చేసుకున్న తర్వాత వెంటనే బ్యాక్గ్రౌండ్ సెండ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ కూడా ఇవన్నీ ఫ్రీ వెబ్సైట్ అనమాట, ఉపయోగించుకోవచ్చు ఎవరైనా కానీ, మీరు కానీ, నేను కానీ ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇంకొకటి placeit.com. placeit.comలోకి వెళ్ళిన తర్వాత మనం ఒక లేడీని ఎవరైనా సెలెక్ట్ చేసుకొని, సో వాళ్ళ టీషర్ట్ అయితే ఆటోమేటిక్గా టీషర్ట్ కలర్ మనం చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈజీగా కలర్ చేంజ్ చేసుకోవచ్చు, టీషర్ట్ కలర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏదన్నా ఒక బ్రాండ్ పేరు పెట్టాలనుకున్నా కానీ టైప్ చేసి మన పేరు కూడా సెట్ చేయొచ్చు. చూడండి, డిజైన్ అని ఉంది, అక్కడ పేరు చేసుకో, ఇక్కడ కలర్ సెట్ చేసుకోవాలి. గ్రీన్ అయితే గ్రీన్, ఆరెంజ్, రెడ్. సో మీకు నచ్చిన కలర్ ఏదైనా కానీ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, టీషర్ట్ కలర్. సో అక్కడ టీషర్ట్ అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేస్తేనే వెంటనే మన కలర్ అయితే మారిపోతుంది. చూసారా, మీ షర్ట్ కూడా మీది కూడా ఫోటో కూడా అప్లోడ్ చేసుకొని ఈ విధంగా చేయొచ్చు. సో అలాగే ఇక్కడ డిజైన్ అని ఉంది, ఈ డిజైన్ పక్కన ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ టెక్స్ట్. సో యాడ్ టెక్స్ట్ లెక్క అక్కడ నేమ్ అయితే రాయండి. సో అక్కడైతే నేమ్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు, పైన కానీ కింద కానీ సైడ్ కానీ, సో ఎక్కడైనా కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు చూపించాలనుకుంటున్నాను, చాలా వెబ్సైట్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ తప్పకుండా మళ్ళీ చేస్తాను వీడియో. ఇక ఫోటో ఎలా మాట్లాడుతుంది, ఆటోమేటిక్గా ఫోటో కూడా మాట్లాడుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఫోటో మాట్లాడేది ఏ విధంగానో వీడియో చేస్తాను, ఎందుకంటే 8 నిమిషాల కన్నా ఎక్కువ చేయకూడదు కాబట్టి. సో ఇంత స్పీడ్గా చెప్పాల్సి వచ్చింది మీకు. ఈ వెబ్సైట్లు చూపించాల్సి వచ్చింది. సో 5 మాత్రం చూపించాను. నెక్స్ట్ 5 ఫొటోస్ అప్లోడ్ చేసి ఎలా వాయిస్ మాట్లాడుతుంది, ఆటోమేటిక్గా ఫోటోనే మాట్లాడుతుంది. సో ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. Hi friends, my name Siva. Welcome to Graphic Design Studio. Hi friends, my name Lakshmi Devi. Welcome to Graphic Design Studio.